Hello everyone, welcome to my channel. We had been to a pilgrimage this summer and it was really very extraordinary and exotic. We all captured beautiful memories and it was really extraordinary. We felt very happy by this trip. Actually, మేము ఒక 5 families అనుకున్నాము. బట్ డ్యూ టు అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ మేము ఓన్లీ 2 families వెళ్ళవలసి వచ్చింది. బట్ స్టిల్ ఇట్ వాజ్ సింప్లీ సూపర్బ్. సో మేము చిదంబరం వెళ్ళామన్నమాట ముందు. సో అక్కడ మా వారిని మాలలతో సత్కరించారు. ఆ తర్వాత మేము ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ని ఆస్వాదించాము. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అక్కడ నటరాజస్వామి అన్నమాట. నటరాజస్వామిని దర్శించుకున్నాము. టెంపుల్ ఆర్కిటెక్చర్ని ఆస్వాదించాము. అండ్ బోలెడన్ని ఫొటోస్ దిగాము. అండ్ చాలా బ్రహ్మాండంగా అనిపించింది మాకు. ఎంత ప్రశాంతంగా అంటే బ్రహ్మాండంగా దర్శించుకున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి మేము కంచి అమ్మవారిని దర్శించుకున్నాం అన్నమాట. అండ్ అక్కడ ఒక చిన్న షాపింగ్ కూడా చేసాము. సో అది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఆ షాపింగ్ అంతా. దెన్ మేము అరుణాచలానికి వెళ్ళాము. అరుణాచలము చాలా మహిమగల దేవుడు. అరుణాచల శివ అని అంటే తప్పకుండా మన కోరుకున్న కోరికలన్నీ తీరుస్తాడు. మేము గిరి ప్రదక్షిణ మాకు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. లేట్ నైట్ స్టార్ట్ చేశాము ప్రదక్షిణ. బ్రహ్మాండంగా జరిగింది దర్శనం. ఆ తర్వాత మేము తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి అయితే చెప్పక్కర్లేదు అసలు. ఎన్నిసార్లు దర్శించుకున్నా కూడా తనివి తీరని దర్శనం అన్నమాట. సో చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అమ్మో సమ్మర్ కదా, చాలా రష్ ఉంటుంది, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము. బట్ హ్యాపీగా 1.5 అవర్స్లో మేము బయటికి రావడం జరిగింది. అక్కడున్న సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్ మాకు చాలా హెల్ప్ చేశారు. మా బావగారి ద్వారా అన్నమాట అది. సో మాకు చాలా ప్రశాంతంగా దర్శించుకున్నాము. మంచి బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ తీసుకున్నాము. బాగా ఎంజాయ్ చేశాము. చాలా బ్రహ్మాండంగా అనిపించింది మాకైతే. సో తిరుమల అనేది ఎంత చూసినా అంతే తనివి తీరదు కదా. సో మేము అక్కడ పైన ఉన్న ప్రాంతాలు కూడా అంటే శ్రీవారి పాదాలు అసలు ఎంత బాగుంటుందంటే వ్యూ అక్కడి నుంచి. శ్రీవారి పాదాలు, తర్వాత జాపాలి టెంపుల్, హనుమాన్ టెంపుల్ అన్నమాట అది. చాలా మెట్లు ఉన్నాయి. బట్ స్టిల్ ఆ మెట్లన్నీ కూడా ఎక్కుతూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వెళ్ళి వచ్చాము. తర్వాత శిలాతోరణం నిజంగా అది మొత్తం ఒకే స్టోన్ మీద చేశారు దాన్ని. శిలాతోరణం ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ ఫోటోగ్రఫీ. నాలాగా ఫొటోస్ అంటే పిచ్చున్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. సో మేము చాలా మెమరీస్ క్యాప్చర్ చేసాము అక్కడ. బ్యూటిఫుల్ లొకేషన్స్, చాలా బ్రహ్మాండంగా దిగాము ఫొటోస్ అయితే. అండ్ ఆ వ్యూ అనేది ఎంత బాగుందంటే అంత బాగుంది. సో మంచి క్రేజీ ఫొటోస్ కూడా దిగాము మేము అక్కడ. సో మీరు చూస్తూనే ఉన్నారు ఎంత క్రేజీగా ఉన్నాయో ఆ ఫొటోస్ అన్నీ. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఫొటోస్ అన్నీ. అండ్ ఎందుకంటే ఇట్స్ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ స్పాట్ కదా. సో బ్రహ్మాండంగా అనిపించింది అనమాట. సో శిలాతోరణం నిజంగా బాగుంది. అండ్ మాకు ప్రశాంతంగా తిరుమలలో కూడా దర్శనం బాగా జరిగిందని ఆల్రెడీ చెప్పాను నేను మీకు. సో చిన్న షాపింగ్ కూడా చేశాము. తర్వాత మంగాపురంకి వెళ్ళాము. శ్రీనివాస మంగాపురం కూడా బ్రహ్మాండమైన దర్శనము. బ్రహ్మాండంగా అనిపించింది మాకు. ఎంతో హ్యాపీగా ఉంది. సో మేము అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ కూడా వెళ్ళాము. తర్వాత మేము కాణిపాకంకి వెళ్ళాము. కాణిపాకంలో కూడా మాకు విఐపి దర్శనం చాలా బ్రహ్మాండమైన దర్శనం అన్నమాట. అక్కడ కూడా మా వారిని పెద్ద గురువు గారిలాగా మాలలతో సత్కరించారు. చాలా బాగా అనిపించింది. సో ఆ కాణిపాకం కూడా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ అండి. అసలు ఇస్కాన్ టెంపుల్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో. ఇదివరకు మేము ఒకసారి వెళ్ళినప్పుడు నైట్ వ్యూలో వెళ్ళాము. ఇప్పుడు మాత్రం ఇలా రాధాకృష్ణుల ఫోజు పెట్టి డే వ్యూలోనే బాగా ఎంజాయ్ చేసాం మేము. బోలెడన్ని ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకున్నాము. ఇస్కాన్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ భజన కానీ
ఆ విధానం కానీ, వాళ్ళు చూపించే అక్కడ రాధాకృష్ణులు, గోపెమ్మలు చాలా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కూడా మీరు ఎంత బ్రహ్మాండంగా ఉందో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటూ బ్రహ్మాండంగా మేము దర్శించుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇది కూడా ఒక మంచి ఫోటో స్పాట్. తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళాము. శ్రీకాళహస్తిలో కూడా మేము దర్శించుకున్నాము. తర్వాత మా విజయవాడ దర్శనము. విజయవాడ అమ్మవారిని మేము ఎప్పటి నుంచో దర్శించుకోవాలనుకున్నాము. సో అది ఇప్పటికి తీరింది. మార్గమధ్యంలో కాంటినెంటల్ అని మా పాప ఎప్పటి నుంచో కాంటినెంటల్కి వెళ్దామంటే కాంటినెంటల్ హోటల్లో కూడా మేము దాన్ని కూడా వదలలేదన్నమాట ఫొటోస్కి. సో అటు ఫుడ్ ప్లస్ ఇటు ఫొటోస్ చాలా బాగా అనిపించింది మా జర్నీ మొత్తానికి. సో అలా అనమాట, అలా 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 మేము అన్ని ప్లేసెస్ దర్శించుకొని ప్రశాంతంగా ముగించుకున్నాము. మమ్మల్ని ప్రకృతి కూడా ఎంత బాగా ఆహ్లాదపరిచిందో మీరు చూడొచ్చు. అలా జరిగింది మా టూరు. మాకైతే మొత్తానికి చాలా 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 హ్యాపీగా బ్రహ్మాండంగా దర్శనాలన్నీ పూర్తి చేసుకొని ఇట్ వాజ్ రియలీ an exotic pilgrimage.